తెలంగాణ సెక్రటేరియట్ మెయిన్ గేట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక నుంచి సెక్రటేరియట్లోకి సందర్శకులను ఈ గేట్ నుంచే అనుమతించనున్నారు. అయితే ఓపెనింగ్ కు రెడీ అవుతున్న సచివాలయం గేట్ నిర్మాణ పనులను పరిశీలించారు అధికారులు. స్టేట్ సెక్రటేరియట్ మెయిన్ గేట్ పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ చరిత్ర ఉట్టిపడేలా కొత్తగా రూపుదిద్దుకుంది. నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న మెయిన్ గేట్ ఓపెనింగ్ కు రెడీ అయింది. చరిత్రకు హైటెక్ హంగులు కలిపి కొత్త సచివాలయం గేట్ సిద్ధమైంది. మెయిన్ గేట్ లోనే సందర్శకులకు పాసులు ఇచ్చే సిస్టమ్ ను కొత్తగా ఏర్పాటు చేశారు అధికారులు. గేట్ ముందే వెహికల్స్ చెకింగ్ కోసం స్కానర్ ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రత్యేక సెక్యూరిటీని నియమించారు. దీనికి తోడు లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిపై నిఘా ఉండేలా సీసీ కెమెరాలను పెట్టారు. త్వరలో అందుబాటులోకి రానున్న సెక్రటేరియట్ మెయిన్ గేట్ ఏర్పాట్లను జీఏడీ పొలిటికల్ సెక్రటరీ అధర్ సిన్హా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్ఎండ్బి అధికారులు పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన సిస్టమ్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. మరోవైపు సచివాలయంలోని పార్కింగ్ ఏర్పాట్లపైన అధికారులతో రివ్యూ నిర్వహించారు అధర్ సిన్హా. సెక్యూరిటీతో పాటు ఇతర సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా పక్కనే ఉన్న కరెంట్ ఆఫీస్లోని ఓ కార్యాలయాన్ని కేటాయించారు.